స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంతవరకు ఎంతో సంతోషకరంగా తండ్రి ప్రభా ఈ 4 days కూడా యేసయ్య ఎక్కడ ఎటువంటి ప్రభా అభ్యంతరం లేకుండా, ఆటంకం లేకుండా ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మేమందరం కలిసి ఉండుటకు మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ 4 days కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. క్లాసెస్ అందరికి అర్థమైనాయి అనే మేము నమ్ముచున్నాము. మీరు వారి జీవితంలో జరిగించే ప్రభా క్రియను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ క్లాస్ వినడం ద్వారా ప్రతి ఒక్కరిలో మార్పు నజరేయుడైన యేసు నామములో కలుగును గాక ప్రభా. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా ఈ క్లాస్ ని అరేంజ్ చేసిన దైవజనురాలు మీరు దీవించండి తండ్రి ప్రభా. వారి యొక్క భారమును యేసయ్యా ప్రభా మీరు చూస్తున్న దేవుడవు ప్రభా. వారి కోరికను తీర్చండి, వారి సేవలో సంతృప్తిని దయచేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి పొందినాం తండ్రి. మనం ఏం చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో? అపోస్తలుల యొక్క బోధలో 5-fold మినిస్ట్రీ అనేది ఉంటుంది అని కదా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ పరిచర్యలు మాత్రమే కాక మరిన్ని పరిచర్యలు ఉన్నవి. అవి ఏంటని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఒకరు త్వరితంగా చదవండి. వేరు సేమ్ 5-fold మినిస్ట్రీ తర్వాత పిలుపులోనే, ఏర్పాటులోనే కంటిన్యూషన్. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. హల్లెలూయా. ఓకే, అందరు చూసారు కదా. ఇక అందరూ ఒకసారి బోర్డు వైపు చూడండి. మనము నిన్నటి వరకు చూసిన భాగంలో దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్న తర్వాత వారిని శిష్యులుగా ఏర్పాటు చేశారు. శిష్యులుగా అయిన తర్వాత స్నేహితులయ్యారు. అక్కడి వరకు పిలుపు కంప్లీట్ అయింది. ఇప్పుడు వారు ఎందులోకి రావాలి? ఏర్పాటులోనికి రావాలి. వారు ఏర్పాటులోనికి రావాలి అంటే వారు ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. ఎప్పుడైతే అభిషేకమును పొంది ఉన్నారో పరిశుద్ధాత్ముడు వారి పని ఏమిటో తెలియపరుస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి పని తెలియపరచబడిన తర్వాత వారు 5 రకముల పరిచర్యలుగా ఉంటారా, లేదంటే ఇప్పుడు మనం చెప్పుకొనబోయే ఈ ఏర్పాటులో ఉంటారా? వారి ఏర్పాటు ఏది అనేది వారికి పరిశుద్ధాత్ముడే తెలియజేస్తాడు. చూడండి, నిన్న మనం చూసుకున్న విధంగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సౌలును బర్నబాను నేను ఏర్పరచుకునే పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివాం కదా. సౌలును బర్నబాను నేను ఏర్పరచుకొనిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగానే మనందరము అభిషేకించబడిన తర్వాత, అంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన తర్వాత మనం ఏ ఏర్పాటులోనికైతే అడుగు పెట్టాలో మనకి ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అంటే మనం ఏ పనిలోకి వెళ్ళాలనేది ఆ పనికి తగిన మార్గమును చూపించి, లేక పిలుపుకు తగిన మార్గంలోకి మనల్ని నడిపించి, ఆ పని మీద ఆసక్తిని కలుగజేసి, మనం ఏ ఏర్పాటులో ఉన్నామో ఆ పని మీద మనకి ఏం కలుగుతుంది? ఆసక్తి కలుగుతుంది. పలానా పని చెయ్యాలనే ప్రేరేపణ మనకు కలుగుతుంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి మన ఏర్పాటులోనికి మనల్ని ప్రవేశపెడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు తగిన ఏర్పాటులో, అంటే మనము దేవుని ప్రణాళికలో ఏ ఏర్పాటులు అయితే ఉన్నామో ఆ ఏర్పాటులోనికి మనం వచ్చినప్పుడు మన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ఆ పనిలోనే నేనున్నాను అనే కన్ఫర్మేషన్, లేక ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫికేషన్ మనకి కలుగుతుంది. హల్లెలూయా.
7 రకములుగా వేర్వేరు కృపావరములు మనం చూస్తున్నాం. యాక్చువల్ గా ఈ స్టార్టింగ్ ఇందులోకి రాదు, అంటే ఇవన్నీ దేనికది డివైడ్ అయి ఉన్నాయి. కానీ ప్రవచన వరం మాత్రం దానికి బేస్మెంట్ ఏంటి అంటే విశ్వాస పరిమాణము చొప్పున. విశ్వాస పరిమాణం అంటే ఏంటో చెప్తాను. పరిమాణం అంటే ఏంటి? సైజు కదా. మన యొక్క విశ్వాసం యొక్క సైజ్ ఎంత? సైజ్ ఎంత అంటే ఎలా చెప్తాం? చిన్న విశ్వాసమా పెద్ద విశ్వాసమా అనేది. మనకు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే అని అన్నాడు. దానికి ఏం చెప్పాడు? విశ్వాసానికి సైజ్ చెప్పాడు. హల్లెలూయా. అంటే విశ్వాసం యొక్క పరిమాణం చెప్పి ఉన్నారు, కొలత చెప్పి ఉన్నారు కదా. ఆ విధంగా ప్రవచన వరము ఒకవేళ మీరు కలిగి ఉన్నట్లయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసమును కలిగి ఉంటారు కదా. ఒకరేమో హాస్పిటల్కి వెళ్ళలేకుండా దేవుని ద్వారా స్వస్థపరచబడేంత విశ్వాసమును కలిగి ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్కరి విశ్వాస పరిమాణం ఒక్కొక్కటి. అందరినీ మనం ఒకే విశ్వాసంలో బంధించుంచలేం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున వారి కార్యములు చూస్తూ ఉంటారు, వారి జీవితములలో కార్యములు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రవచన వరం వచ్చేసరికి విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము అని చెప్పాడు. ఇంకక్కడి నుంచి చూడండి, పరిచర్య ఒకవేళ మన ఏర్పాటైతే మనం ఎక్కడుండాలి? పరిచర్యలో ఉండాలి. బోధించుట మన ఏర్పాటైతే ఎక్కడుండాలి? బోధించటంలోనే ఉండాలి. బోధించువాడు పరిచర్య చేయకూడదు. పరిచర్య నార్మల్గా పరిచర్య చేయొచ్చు, కానీ నా పని ఇదే అని బోధించకుండా పరిచర్య చేయకూడదు. పరిచర్య చేస్తూ ఒక పక్కన దేవునికి దైవజనులకు ఒక శిష్యుడిగా ఉంటూ అప్పుడు బోధించవచ్చు. కానీ బోధించడం మానేసి సువార్త ప్రకటించడం మానేసి నేను బోధించును, నేను సువార్త ప్రకటించను, ఇక్కడే ఉంటానని అన్నారు అనుకో, వారు ఎక్కడ లేనట్టు? వారి ఏర్పాటులో వారు లేనట్లు. హల్లెలూయా. ఇక హెచ్చరించువాడు హెచ్చరించుటలో ఉండాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతో చేయాలి. కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. ఇవన్నీ ఏంటి? పనులు. ఇవన్నీ ఏంటి? పనులు. ఇప్పుడు పరిచర్య చేయవాడు, నేను పరిచర్య చేస్తున్నాను కదా, నేను సువార్తకి వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను అని అన్నాడు అనుకో. సువార్తకి వెళ్ళడం అంటే సువార్తికుడుగా నేను చెప్పేది, నార్మల్గా సువార్తకి వెళ్ళడం కాదు. నార్మల్గా సువార్తకి వెళ్ళొచ్చు, ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అది ఓకే. కానీ పరిచర్యకు పిలవబడిన, అంటే పరిచర్య అంటే ఏంటి? దైవజనుల దగ్గర ఉండి పరిచర్య చేయట. ఇంకా పరిచర్యలో చాలా రకములు ఉన్నవి కదా. ఈ పరిచర్య పిలుపు కలిగిన వాడై ఉండి, పరిచర్య ఏర్పాట్లో ఉన్నవాడై ఉండి, నేను సువార్త ప్రకటించడానికి వెళ్తాను, సువార్తికుడిగా ఉంటాను అని అనుకున్నాడు అనుకో, అతని ఏర్పాటు అతనికి ఫలింపు ఉండదు. హల్లెలూయా. అతను చేసే పనికి అతనికి సాటిస్ఫికేషన్ ఉండదు. హల్లెలూయా. గనుక పరిచర్య చేయవాడు ఎక్కడుండాలి? పరిచర్యలోనే ఉండాలి. బోధించేవాడు అంటే సంఘానికి ఇలా బోధించేవారు, వాక్యములు బోధించేవారు. బయటికి వెళ్ళి సపోజ్ పాస్టర్ గారు ఏం చెప్తారంటే, మీరు బయటికి వెళ్ళి వాక్యమును బోధించి రావాలి, మనకు 4 సంఘాలు ఉన్నవి కనుక మీరు వెళ్ళి బోధించడండి అని చెప్పినప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఇక అది మాత్రమే కాదు, ఎక్కడైనా వాక్యమును బోధించడానికి కూడా దేవుడు మనల్ని పిలిచి ఉంటే, ఎగ్జాంపుల్ టీచింగే, బోధ అంటే టీచింగ్, దేవుడు దానికి పిలిచి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దానికి వెళ్ళాలి. అది ఏర్పాటు. నెక్స్ట్, హెచ్చరించువాడు. సంఘంలో హెచ్చరించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. హెచ్చరించే వాళ్ళు లేకపోతే లోపములు సరిచేయబడవు. ఏమి సరిచేయబడవు? లోపములు సరిచేయబడవు. హెచ్చరించుట అనే ఏర్పాట్లో ఉన్నవారు హెచ్చరిస్తేనే వింటారు జనం. ఆ ఏర్పాట్లో ఉండకుండా నేను కూడా హెచ్చరిస్తాను, నేను కూడా చెప్తాను, లోపములు సరి చేస్తానని ఆ ఏర్పాట్లో లేని వాళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? నువ్వు మాకు చెప్పేదేంటి, నువ్వు చెప్తేనేమో చేసేదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా వారి పిలుపు హెచ్చరిక అనుకోండి, హెచ్చరిక చేయాలనుకోండి, ఎప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉండాలి, సరి చేస్తూ ఉండాలి అనుకోండి, వారిని ఎవరు ఏమనుకున్నా ఆ పిలుపులో ఉన్నవారు దాన్ని ఏం చేయరు? పట్టించుకోరు. హల్లెలూయా. కనీసం బాధ కూడా కలగదు. ఏంటంటే ఇలా అనేసారేంటి, నేను ఈ పని ఇంకా చేయను, నేను ఎందుకు చేయాలి, అసలు దేవుడేమో హెచ్చరించమని చెప్పాడు, నేను హెచ్చరించాను, నా మీదకి నేను ఎందుకు చేయాలి అని అనుకోరు. అసలు
అనుకుంటే అనుకొని నాకెందుకు, నా పని నేను చేస్తున్నాను. హల్లెలూయా. అది హెచ్చరించే వాళ్ళ యొక్క పని. ఇక పంచిపెట్టువాడు, మీ అందరికీ ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. పంచిపెట్టువాడు ఏ మనసుతో పంచిపెట్టాలి? శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. అంటే పంచిపెట్టుట అనే ఏర్పాటులో ఉన్నవాడే శుద్ధ మనసుతో పంచిపెట్టగలడు. లేదంటే స్వార్థపూరితంగా తమ పిల్లలకు ఒకలాగా మిగతా పిల్లలకు ఒకలాగా పంచిపెడతారు, వడ్డిస్తారు. ఓకే, అర్థమైంది కదా? ఈ పంచిపెట్టే పని అనేది దేవుడు అనుగ్రహించిన ఒక ఏర్పాటు. దేవుడు ఆ ఏర్పాటులో పెట్టిన వారు మాత్రమే పంచిపెట్టే ఏర్పాటులో శుద్ధ మనసుతో పని చేయగలరు. లేదనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అవుగా నీకు 3 ముక్కలు పడ్డాయి, నాకు 2 ముక్కలే పడ్డాయి. హల్లెలూయా. అంటే పంచిపెట్టు వాడికి దేవుడు ఏమిస్తాడు? ఆ ఏర్పాటులో దేవుడు ఉంచాడు కనుక వాడికి సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అటువంటప్పుడు వారు కరెక్ట్ గా పంచిపెడతారు. చూడండి, కొంతమందికి కూర కరెక్ట్ గా సర్దగలరు, కొంతమంది కూర సర్దలేరు అందరికి. హల్లెలూయా. ఎందుకంటే వారికి ఆ టాలెంట్ లేదు. అలాగే పంచిపెట్టువాడు అనేది ఉండాలి, ఒక పని. అది దేవుడు ఎవరికైతే ఆ పనిని అప్పగిస్తారో వారు మాత్రమే అందరికి కరెక్ట్ గా సర్దగలరు. హల్లెలూయా. ఇంకా మరెవరు కూడా ఆ పనిని చేయలేరు. ఇక నెక్స్ట్ది పై విచారణ చేయువాడు. ఇప్పుడు ఎంతమంది సంఘం ఉన్నారు, వీరందరినీ కాపరే కాకుండా మరొకరు ఉండి పై విచారణ చేయాలి. అంటే అబ్జర్వ్ చేయాలి. ఎవరు ఏం చేస్తున్నారు, బయట ఎవరు క్లీన్ చేస్తున్నారు, వంటగదిలో ఎవరున్నారు, బాత్రూంలో ఎవరు క్లీన్ చేస్తున్నారు, ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చర్చ్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు? ఓన్లీ అబ్జర్వ్ చేస్తారు, పై విచారణ చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వీరు హెడ్ గా ఉన్నట్టు అన్నమాట, లీడర్ గా ఉన్నట్టు ఉంటారు. ఈ పై విచారణ చేయవారు ఒక్కొక్కసారి హెచ్చరించే పని కూడా కలిగి ఉంటారు. పై విచారణ చేస్తూ హెచ్చరించే పనిని కలిగి ఉంటారు. అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు కదా. ఒకవేళ పై విచారణ చేస్తూ హెచ్చరించే ఆ ఏర్పాటు కూడా వారికి ఉన్నట్లయితే, వారికి ఆ పిలుపు ఉన్నట్లయితే వారు చెప్పింది అందరూ వింటారు. లేదు, ఓన్లీ అబ్జర్వే, హెచ్చరించడం అనేది లేదు, వారికి ఆ ఏర్పాటు లేదు, ఓన్లీ అబ్జర్వ్ చేస్తారు అంతే అనుకోండి. వారు ఏం చేయాలి? పై విచారణ చేసి ఎవరైనా సరిగ్గా లేకపోతే వారి కొరకు హెచ్చరించే వారికి అప్పగించాలి. అలానా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఒకసారి మీరు హెచ్చరించండి, మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. లేదు, హెచ్చరించే వాళ్ళు లేరు అనుకోండి, ఈ పై విచారణ చేయవారు తీసుకొచ్చి ఎవరికి చెప్పాలి? దైవజనునికి చెప్పాలి. దైవజనుడా, ఫలానా వాళ్ళు సంఘంలో సరిగ్గా లేరు, కొద్ది వారిని మీరు సరిచేయండి, హెచ్చరించండి అని చెప్పాలి. అంతే తప్ప ఈ పై విచారణ చేయవారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా అని చెప్పి అందరి మీద లోపములు ఎత్తి చూపకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే లోపములు ఎత్తి చూపిస్తారో ఆ సంఘము విచ్ఛిన్నం అయిపోద్ది. మనము కట్టేవారిగా ఉండాలి కానీ విచ్ఛిన్నం చేసేవారిగా మనము ఉండకూడదు. పై విచారణ చేయవాడు చాలా అది ఆ పని చాలా కష్టతరమైన పని, అబ్జర్వ్ చేయడం అనేది కదా. ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేయొచ్చు, లేకపోవచ్చు. ఒక పని చేస్తున్నారు అంటే అబ్జర్వ్ చేసినప్పుడు వారు ఎందుకు చేస్తున్నారో కూడా ఆలోచించాలి. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్నావేంటి అనడం కానీ, లేకపోతే మనం అనుకోవడం కానీ మనసులో అక్కడ ఉందేంటి, వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటి, అక్కడ ఏం పని అని అనుకునే కన్నా ముందు ఎందుకు ఉందో అక్కడ అంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఫస్ట్ ఎలా ఆలోచించాలి? పాజిటివ్. అక్కడ ఎందుకు ఉన్నాడో, అక్కడ ఎందుకు ఉందో, అక్కడ ఆ పని ఎందుకు చేస్తున్నారో ఏంటో ఎవరైనా చెప్పారేమో, ఈ విధంగా ముందు పాజిటివ్గా ఆలోచించాలి. అంటే చూసిన వెంటనే ఏం చేయకూడదు, వాళ్ళని తీర్పు తీర్చేయకూడదు. హల్లెలూయా. ఇది పై విచారణ చేయవాడు, అందుకే ఏమన్నాడు? జాగ్రత్తగా చెయ్యాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా చెయ్యకపోతే సంఘం ఏమవుతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పై విచారణ చేయవాడు ఏ హృదయం కలిగి ఉండాలి అంటే తల్లి హృదయమును కలిగి ఉండాలి, తండ్రి హృదయమును కలిగి ఉండాలి. తమ పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? ఎవరైనా చెప్తే మా పిల్లల సంగతి మాకు తెలుసు, నువ్వేం మాకు చెప్పాల్సిన అవసరము లేదని చెప్తారు. సేమ్ అలాగే పై విచారణ చేయవానికి కానీ హెచ్చరించడానికి కానీ ఎవరైనా ఎవరి కోసమైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మేయకూడదు.
అది చూడాలి, దాన్ని గమనించాలి. వారు ఆ పని చేస్తున్నారా లేదా, ఆ తప్పు చేస్తున్నారా లేదా చూసి గమనించి తెలుసుకొని దాని మీద విచారణ చేసి, హల్లెలూయా, అప్పుడు అంటే చాలా జాగ్రత్తగా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోకూడదు సుమా, వాళ్ళు ఏమైపోకూడదు, సంఘం మానేసి వెళ్ళిపోకూడదు, అది చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా విచారించడమే పై విచారణ చేయవాని యొక్క పని. హల్లెలూయా. నెక్స్ట్ కరుణించువాడు అంటే ఫర్ సపోజ్ సంఘంలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పులు జరగకుండా ఉండవు, అందరూ తప్పులు చేస్తారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపివి అని ఏలు పెట్టి చూపించడానికి మనకు అవకాశము లేదు. ఎందుకంటే రేపు మనం ఆ స్థానంలో ఉండొచ్చు. ఒకవేళ తప్పు చేసిన వారిని కరుణిస్తే రేపు మనం తప్పు చేసినప్పుడు మనం ఏమవుతాము, కరుణించబడతాం. హల్లెలూయా. ఆ విధంగా కరుణించేవారు ఉంటారు సంఘంలో. హెచ్చరించేవారు హెచ్చరించే పనిలో ఉంటారు. నువ్వు బాగాలేదు, సరి చేసుకో అని చెప్తారు. అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనుకోండి. ఈ కరుణించేవారు ఏం చేస్తారు, వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్తారు. ఆయన చెప్తారు, నువ్వు సరిగ్గా లేవని చెప్పారు అంతే తప్ప నిన్ను ఏమీ అనలేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు, సరే చేస్తే చేసావు, నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకో అని సర్ది చెప్తారు. ఒకరు పై విచారణ చేశారు, ఒకరేమో హెచ్చరించారు, ఇంకొకరు సర్ది చెప్పారు. సంఘం ఎలా ఉంటుందో ఆలోచించండి కదా. కర్ర విరగదు, పాము చావదు. చక్కగా అంటే ఆ సంఘాన్ని కట్టే క్రమం అన్నమాట. ఈ పిలుపు అనే సబ్జెక్ట్లో సంఘము ఏ విధంగా కట్టబడాలి, ఒక ఏర్పాటులోకి మనం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి సేవ చేయాలి కదా. బయటికి వెళ్ళిపోయే కాదు, ఎక్కడుండి మన ఏర్పాటు ఏదైతే అది. కానీ ఏది జరిగినా ఏం కట్టబడాలి, సంఘము కట్టబడాలి. అది వీళ్ళందరూ ఈ కరుణించేవాడు ఎలా కరుణించాలన్నాడు, సంతోషంతో. అంటే అవతల వాళ్ళు సారీ చెప్పారంటే సరే బాబు, సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది అని సంతోషంగా అనాలి. కానీ సర్లే ఈసారి జరగకుండా చూసుకో, ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వారు ఆల్రెడీ వాళ్ళు నేను తప్పు చేస్తాను అనే ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీలింగ్కి మనం ఏమి ఇవ్వాలంటే కంఫర్ట్ ఇవ్వాలి. హల్లెలూయా. వారిని దగ్గర చేర్చుకోవాలి. చిన్న కుమారుడిని తండ్రి ఏ విధంగానైతే తన ఆస్తిని అంతా పాడు చేసి వేశ్యలతో కూడా ఉండి తిరిగినా సరే, తండ్రి ఏ విధంగా చిన్న కుమారుడిని వెళ్ళి గట్టిగా పట్టుకొని హక్కున చేర్చుకున్నాడో అట్టి విధంగా సంఘంలో కరుణ అనేది పనిచేయాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా సంఘాలలో ఏలుబడి చేయవలసింది, నేను శిష్యుల లక్షణాల్లో చెప్పలేదు, నేను చెప్పాను మీకు పరిశుద్ధాత్మని అడిగితే చాలా లక్షణాలు తెలియజేస్తారు అని, మనం ఉండే కొద్దీ కదా. అతి ముఖ్యంగా శిష్యుని లక్షణాలు అన్నిటినీ కవర్ చేయడానికి ఒక్కటి చాలు, లవ్. హల్లెలూయా. ప్రేమ, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ. ఎవరైనా మనందరినీ ఒకరికొకరు ఎదురైనప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడం, గట్టిగా పట్టుకోవడం, బాగున్నావా అని బాగోగులు చూసుకోవడం. ఎవరికైనా బాగాలేనప్పుడు అందరూ ఒకసారిగా వారి ఇంటికి వెళ్ళి దర్శించడం, లేదంటే నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటాను మాట చాలు. మనము తెచ్చేసుకోవాల్సిన లేదు, ఏం చాలు, మాట చాలు. నా దగ్గరికి వచ్చే నేను చూసుకుంటాను, నేను వండి పెడతాను, నేను చూసుకుంటాను, నా దగ్గరికి వచ్చే. ఈ విధంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో సంఘం ఏమవుతుంది, కట్టబడుతూ ఉంటుంది. బిల్డింగ్ ఏ విధంగా మెట్టు మీద మెట్టు ఇటుక మీద ఇటుక పెట్టి జాగ్రత్తగా పెట్టి ప్లాస్టరింగ్ చేస్తామో ఆ విధంగా ఒక బిల్డింగ్ కట్టబడినట్లుగా సంఘము చాలా అరేంజ్డ్గా ఉండాలన్నమాట. మంచిగా కట్టబడాలి, బిల్డింగ్ లాగా కట్టబడాలి. హల్లెలూయా. ఎవరైనా దాన్ని తోసినా గుద్దినా పడగొట్టాలని చూసినా ఏమవ్వకూడదు, సంఘం అస్సలు బెదరకూడదు, వణకకూడదు, తొణకకూడదు. హల్లెలూయా. ఈ విధంగా సంఘంలో ఉన్నప్పుడు ముందు చెప్పాను, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అందరూ సంఘంలో ఉండాలి. అందరి పరిచర్యలు ఒక సంఘంలో జరగాలి. అదే విధంగా ఈ పనులు కూడా సంఘంలో జరిగినప్పుడు ఆ సంఘము ఆరోగ్యకరమైన సంఘముగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు వీటిలో ఏదైనా పరిచర్యను అప్పగిస్తారా, నేను వీటిలో ఏదైనా పరిచర్యను చేయడానికి ఏర్పాటు చేయబడ్డానా అనేది మీరు ప్రేయర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఇది కాక ఇంకా కూడా పరిచర్యలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే విజ్ఞాపనకర్తలు, పాటకులు అంటే పాటలు పాడేవారు, పాటలు పాడే పరిచర్య. ఇప్పుడు చూడండి, బయట గాస్పల్ సింగర్స్ అని వెళ్తూ ఉన్నారు కదా.
గాస్పల్ సింగర్స్ ఉంటారు, కొంతమంది సినిమా పాటలు దేవుని పాటలు కూడా పాడే వాళ్ళు ఉన్నారు. వారి కోసం నేను మాట్లాడట్లేదు, కానీ నిజంగా దేవుని కొరకు సంగీత పరిచర్య చేసేవారు, పాటలు పాడేవారు ఉంటారు. వారు పాటలు పాడడానికే పిలువబడతారు. అటువంటి వాళ్ళని కూడా మనం పిలిపించి సువార్త సభలు పెట్టినప్పుడు సువార్త గాయకులుగా వారిని పిలిచి పాటలు పాడించవచ్చు. హల్లెలూయా. వారు ఆ పిలుపులో ఆ ఏర్పాటులో ఉన్నారు కనుక వారు పాటలు పాడుతున్నప్పుడు అనేక మందిలో ఆత్మకార్యం జరుగుతుంది. అనేక మంది అన్యజనులు కదిలింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి యేసన్న గారు తెలుసు. యేసన్న గారిది ఆయనకి దేవుడిచ్చిన ఏర్పాటులో పాటలు పాడే ఏర్పాటు కూడా, పరిచర్య కూడా ఆయనకు ఉంది. పాటలు రాయడము, పాటలు పాడడం. ఆయన పాటల ద్వారా ఎంతమంది ప్రభావితం చెందారు కదా. ఇప్పటికి ఆయన చనిపోయి అనేక సంవత్సరాలు అయిపోతున్నా సరే ఆయన పాట ఎక్కడ వినిపించినా సరే అక్కడ ఉజ్జీవము కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే పాటలు పాడేది కూడా ఒక పరిచర్య. తర్వాత సంగీతకారులు అంటే వాయిద్యాలు వాయించడం. దేవుడు మనకు ఒకవేళ వాయిద్యాలు వాయించే పరిచర్య అనుగ్రహిస్తే మనం ముందు వాయిద్యం నేర్చుకుంటే అప్పుడు మన పనో కాదో తెలుస్తుంది. ఒకవేళ దేవుడు ఏదైనా వాయిద్యం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పుట్టేస్తుంటే దాన్ని మనం నేర్చుకోవాలి. లేదంటే దాన్ని నేర్చుకోవడానికి నాకు మార్గాలు తెరవండి ప్రభా అని అడగాలి. హల్లెలూయా. ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాడు అంటే నేను సంగీత పరిచర్యలోకి లాగుదామని చూస్తున్నాడేమో, తెలియదు కదా. ఆర్కెస్ట్రా వాళ్ళు కొంతమంది ఆ పనికి సమర్పించేసుకుంటారు. కొంతమంది ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడినప్పుడు ఉంటే మిగిలిన టైంలో లేచి వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళరు. హల్లెలూయా. ఈ వెళ్ళకుండా కూర్చొని వాక్యం వినే వాళ్ళందరూ ఎవరంటే సంగీత పరిచర్య కలిగిన వారు. హల్లెలూయా. రెఫరెన్స్లు నేను ఓపెన్ చేయించట్లేదు, రెఫరెన్స్లు మీరు రాసుకొని చూసుకోండి, అందులో ఉంటుంది. నెక్స్ట్ ఆరాధికులు. ఆరాధికులు అంటే ఎవరు? వర్షిప్ లీడర్స్. ఓన్లీ వర్షిప్ చేయిస్తారు. హల్లెలూయా. మనకి ఎగ్జాంపుల్ తెలుసు, ఎవరు? బర్క్మన్స్ గారు. ఫాదర్ ఎస్టే బర్క్మన్స్ గారు తమిళనాడు స్టేట్ లో ది గ్రేట్ వర్షిప్ లీడర్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఆయన ఆరాధన జరిగిస్తే, ఆయన ఆరాధన స్టార్ట్ చేస్తే చాలు మనలో తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఆయన చూస్తే చాలు. కనీసం ఆయన దావీదులాగా ముసలాయనే, కానీ దావీదులాగా నాట్యం చేస్తూ ఉంటే ఆ ఆత్మలో ఆయన చూసేటప్పటికి మనకు పైనుంచి కింద దాకా స్ట్రెస్ అంతా దిగిపోద్ది ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఫస్ట్ ఆయన్ని చూసేసరికి, ఆయన పాడే ఆ పాట వినేసరికి కుతూహల మార్పాటమే అంటారు అంతే. ఇంకా అప్పటికి దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఫీల్ మనకు వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పాడతారు ఆయన? సముద్రము నిన్ను చూచి పారిపోయి అని డ్యాన్స్ చేసేటప్పటికి నిజమే కదా, ఆ దేవుడికి అన్ని కూడా సాధ్యమే కదా. నా కష్టాలు పెద్ద లెక్క, నా సమస్యలు పెద్ద లెక్క, నా ఇబ్బందులు పెద్ద లెక్క అంటే మనకి ఆరాధన అనేదే స్ట్రెస్ రిలీఫ్ అనుకుంటే, ఇక వర్షిప్ లీడర్స్ ని ఎప్పుడైతే మనం చూస్తామో మన స్ట్రెస్ అంతా ఒకసారి దిగిపోద్ది. హల్లెలూయా. ఏమో మీలో దేవుడు ఎవరినైనా వర్షిప్ లీడర్స్ గా ఉంచాలనుకుంటున్నారేమో, తెలియదు కదా. కాబట్టి ప్రార్థించండి, ప్రభా నా యొక్క ఏర్పాటు ఏంటి. ఆ విధంగా పాత నిబంధన కాలంలో పాఠకులు ఉన్నారు. కొంతమంది ఆరాధన నడిపిస్తే దయ్యాలు పోతాయి, కొంతమంది ఆరాధన నడిపిస్తే లేని రోగాలు కూడా వస్తాయి. హల్లెలూయా. అందుకే ఆరాధన నడిపించే వాళ్ళు ఆరాధికులై ఉండాలి. అందరూ ఆరాధనను నడిపించేయలేరు. దేవుని మహాకృప వల్ల మన చిన్న మందిలో ఉన్న వాళ్ళు అందరూ పరిశుద్ధాన్ని పొందినవారు కనుక ఆరాధన నడిపించడానికి ఎవ్వరికీ కూడా అవకాశం లేదని చెప్పడానికి లేదు. అందరూ ఆరాధన నడిపించగలరు. కానీ ఆరాధన నడిపించడంలోనే మళ్ళీ స్పెషాలిటీ వర్షిప్ లీడర్స్ అనేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న వారిలో బెన్నీ జాషువా ఉన్నారు కదా, బెన్నీ జాషువా గారు. ఆయన వర్షిప్ చేస్తూ ఉంటే కూడా ఆత్మకార్యం జరుగుతుంది. అనేకులు యూత్ పట్టబడుతున్నారు. మళ్ళీ జించికి మనం డ్యాన్స్ వేయించే వాళ్ళు కాదు వర్షిప్ లీడర్స్. హల్లెలూయా. శరీర కదలికతో పాటు వారి ఆత్మ కదిలించబడినప్పుడే ఆ నడిపించేవారు వర్షిప్ లీడర్స్ అవుతారు. హల్లెలూయా. మరొక ఆయన ఉన్నారు, ఆయన మంచి డాక్టర్ అన్నమాట. తన యొక్క సేవను, తన వృత్తిని విడిచిపెట్టి, హాస్పిటల్ను కూడా విడిచిపెట్టి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన కూడా తమిళనాడు, ఆయన కూడా మంచి వర్షిప్ లీడర్. హల్లెలూయా. ఈ విధంగా తెలుగులో కూడా, తెలుగు స్టేట్స్లో కూడా మంచి వర్షిప్ లీడర్స్ ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్
జార్జ్ బుష్ గారు తెలుసా? జెఫన్యా శాస్త్రి గారితో ఉంటారు జార్జ్ బుష్ గారు. ఆయన మంచి వర్షిప్ లీడర్. ఆయన వర్షిప్ నడిపిస్తుంటే ఒక పాట ఎత్తుకుంటే చాలు జనాల్లో ఏం కలుగుతుంది, క్రియ జరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటారు. అబ్బా ఎంత బాగుంది వర్షిప్, ప్రశాంతంగా ఉందిరా బాబా అనుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు కేకలు వేయరు, అరవరు. వర్షిప్ లీడర్స్ అరుస్తారు కానీ అది వేరు, ఆ అరుపు వేరు, ఆత్మ సంబంధమైన అరుపుగా ఉంటుంది తప్ప పెద్ద కేక పెట్టినట్టేమీ ఉండదు. హల్లెలూయా. వర్షిప్ లీడర్స్ ఆరాధన జరిగించేటప్పుడు ఆరాధించండి ఆరాధించండి పాడండి అని చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా కూర్చొని కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఇక తర్వాత వర్తమానికులు. ఈ వర్తమానికులు ప్రసంగాలు చేసే వాళ్ళు మాత్రమే కాదు, విజిటింగ్ చేసి వర్తమానాలు పంచుకునేవారు, ఇండివిజువల్ గాస్పెల్ చేసేవారు. ఈ వచనంలో మనకు ఉంటుంది, రాజు అనేక మందిని ఏర్పాటు చేయగా వారందరి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా. పాత నిబంధనలోనే, క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలోనే వారు సువార్త ప్రకటించారు ఇంటింటికి విజిటింగ్ చేస్తూ. సో వర్తమానికులు ఏంటంటే వారు వర్తమానం ఇస్తూ ఉంటారు. దేవుడిని ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి రమ్మంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తారు. కొంతమందికి దేవుడు ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మని యొక్క దాన్ని ఏమంటారు, నడిపింపు ఎలా ఉంటుందంటే, నువ్వు ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగి అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఇది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరగగానే అటు నుంచి రైట్కి తిరిగి అంటాడు, అక్కడి నుంచి రైట్కి తిరగగానే అక్కడ లోపల బ్లూ కలర్ బయట పెయింట్ వేసి ఉంది కదా, ఆ బ్లూ కలర్ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి అని చెప్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే తలుపు తట్టని చెప్తాడు. ఈ లోప ఆ ఇంట్లో యజమానురాలు ఊరేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, వీళ్ళని టైంకి, కరెక్ట్ టైంకి ఆ స్వరము నడిపిస్తూ ఉందన్నమాట. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్ కొట్టగానే ఇప్పుడు ఎవరు వచ్చారు డోర్ కొట్టడానికి అని వాళ్ళు ఏం చేస్తారు, తలుపు తీస్తారు. ఆ తలుపు తీసే టైంలో ఈ వర్తమానికులు కదా వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, వారికి వర్తమానం చెప్తారు. హల్లెలూయా. దేవుడు నీ కోసం నాకు ముందే చూపించారు, ఏం చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఈ విధంగా ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు అర్ధరాత్రులు కొంతమంది వర్తమానికులకి ప్రభు ఫోన్ ద్వారా తెలియజెప్పమంటారు. పలానా వాళ్ళకి ఫోన్ చేయ టైంలో ఒకసారి ఏం చేస్తున్నారా వాళ్ళకి ఫోన్ చేసి వర్తమానం చెప్పు అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ విధంగా ఈ వర్తమానికులు సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడుతూ ఉంటారు. వీరికి మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నారు. అప్పుడు అననీయ అనే ఒక శిష్యుడికి యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఏమని చెప్పారు, తిన్నని అనబడిన వీధిలో సౌలు ఉన్నాడు, అతను క్రైస్తవులను చంపడానికే వచ్చినప్పటికీ నేను అతని వలన నా కార్యములు జరిగించుకుంటాను, అతన్ని వాడుకుంటాను, అతను చూపు లేకుండా ఉన్నాడు, వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యని చెప్తే అననీయ ఏమంటాడు, ప్రభా అతనేమో మహాహింసకుడు, క్రూరుడు, ఇప్పుడు నువ్వు నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఇప్పుడు నేను వెళ్తే నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు అంటే. అలా అనుకున్నా సరే దేవుడు ఏం చెప్తాడంటే, లేదు నువ్వు వెళ్ళు, నీ కోసం అతను దర్శనంలో చూశాడు, నీ కోసం అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కనబడని చెప్తే ఆ రాత్రి నిద్రలోంచి లేచి అననీయ సౌలు దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధాత్మ నడిపించబడుచున్న ఈ వర్తమానికులు ఆయా ప్రాంతాలలో ఉండి వారికి కూడా దైవజనులు ఉంటారు. వారి దైవజనుల చేత వారు నడిపించబడుతూ ఉంటారు. ఒక పక్క నుంచి దేవుని పని, వర్తమానిక పని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ విధంగా వర్తమానికులు వాడబడుతూ ఉంటారు. తర్వాత ఉపకరణములను మోయేవారు, అంటే దేవుని సేవా సంబంధమైన వస్తువులను మోయేవారు. చూడండి, ఈ యాంప్ ఉంది, బాక్సులు ఉన్నవి, కంజర్లు ఉన్నవి, డప్పు ఉంది, ఇంకా ఫ్యూచర్లో అనేకమైన ఉపకరణాలు మనకి రావచ్చు. వీటన్నిటినీ కూడా మోసేవారిగా ఉండాలన్నమాట. ఆ పనికి దేవుడు ఎవరిని నియమించుకుంటారో వారిని నియమించుకుంటారు. మామూలుగా అందరూ మోయచ్చు, కానీ అందరూ మోసిన ఒక టైంలో ఉంటారు, ఇంకో టైంలో ఉండరు కదా. కానీ ఆ పనికి నియమింపబడిన వారు మాత్రం ఎవరున్నా లేకపోయినా, ఎవరైనా హెల్ప్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పనిలో వారు ఉంటారు. తర్వాతది కనిపెట్టుకొని ఉండువారు. మనం చెప్పాను ఆల్రెడీ, ఎన్ని వస్తువులు ఉన్నాయి
చర్చికి సంబంధించిన వస్తువులు ఎన్ని, విశ్వాస గృహములకు సంబంధించిన వస్తువులు ఎన్ని, ఇలా కనిపెట్టుకొని ఉంటారు. ఇంకా అదే కాకుండా చర్చ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వారు అందరినీ కూడా కనిపెట్టుకుంటూ ఉంటారు. ఈ కనిపెట్టేవారు కొన్నిసార్లు డోర్ దగ్గరే ఉంటారు. మ్యాక్సిమం ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు. చిన్నపిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారా, బయట ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ వస్తువు ఎవరు తీస్తున్నారు, ఎవరైనా దొంగతనం చేస్తున్నారా చర్చిలో ఉండి, ఇటువంటివన్నీ ఏం చేస్తాయి కనిపెట్టువారు కనిపెట్టుకుంటూ ఉంటారనమాట. ఇవే కాకుండా సండే స్కూల్ పరిచర్య, దేవుడు వారిని పరిచర్యకి ఇంకే పరిచర్య అప్పగించడు, ఓన్లీ సండే స్కూల్ పరిచర్య. హల్లెలూయా. వీరు ఎక్కడుంటే అక్కడ పిల్లలు పోగైపోతారు. అవును, ఎస్, అదే చెప్తున్నా. సండే స్కూల్ పరిచర్య, దేవుడు వాళ్ళకి పిల్లల పరిచర్ని అనుగ్రహిస్తారనమాట. వారు ఎక్కడుంటే అక్కడ పిల్లలు పోగవుతారు. వారు ఏ స్టోరీ చెప్పినా చాలా బాగా క్లిక్ అవుద్ది. హల్లెలూయా. అంటే పిల్లలకు స్టోరీ చెప్పడం కూడా రావాలి కదా, అది దేవుడు ఇచ్చే పరిచర్య. ఇక తర్వాతది యూత్ పరిచర్య, యూత్ మధ్య. హల్లెలూయా. యవనస్తుల మధ్య వాడబడే పరిచర్య. ఉమెన్ కాన్ఫరెన్స్ అంటే స్త్రీల మధ్య వాడబడే పరిచర్య. ఇంకా కేర్ సెల్స్, చిన్న చిన్న గుంపులుగా జనాలను పోగేసి వారికి దేవుని వాక్యం చెప్పి వారికి ప్రార్థన పెట్టి మరలా అక్కడి నుంచి వచ్చేస్తాం. ఈ విధంగా చిన్న చిన్న గుంపులుగా, చిన్న చిన్న ప్రేయర్ సెల్స్ గా నడిపించడం అనేది ఒక పరిచర్య. ఇంకా ఏమున్నాయి, దైవజనులతో ఎప్పుడు ఉండడం. ఇంకా వాళ్ళ పరిచర్య ఇంకేముండదు, ఇంకా ఎప్పుడు పాస్టర్ గారితోనే ఉంటారు. వాళ్ళు చచ్చే వరకు వాళ్ళు పాస్టర్ గారితోనే ఉంటారు, నమ్మకంగా ఉంటారు, నమ్మకమైన శిష్యులు. ఇక దైవజనురాలతో ఉండిపోయేవారు. ఓకే, దైవజనురాలతో కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే దైవజనురాలు వెనకాలే పని చేస్తూ ఉంటారు. దైవజనురాలు ఏం చేస్తున్నారో దానికి సపోర్టివ్గా దైవజనురాలు బియ్యం కడిగితే వీళ్ళు దాన్ని వెంటనే పొయ్యి మీద పెట్టడం, అన్నం వార్చడం. దైవజనురాలు కట్ చేసి ఇస్తే వీళ్ళు వండడం, లేదంటే దైవజనురాలు వండితే వీళ్ళు కట్ చేసి ఇవ్వడం. ఈ విధంగా దైవజనురాలికి వెనువెంటే ఉంటారు. ఖాళీ ఉన్నప్పుడు దైవజనురాలతో కలిసి విజిటింగ్ కి వెళ్తారు. హల్లెలూయా. ఇక దైవజనురాలు ఏమేమి చేస్తారో అన్నిటిలోనూ పాలి భాగస్తులుగా ఉంటారు. అయితే వీళ్ళకి వచ్చే రివార్డు మాత్రం చాలా మంచి రివార్డు ఉంటుంది. దైవజనునికి వచ్చే ప్రతిఫలాలలో సగం ప్రతిఫలాలు వీళ్ళవే. హల్లెలూయా. మరి అంతే కదా, వాళ్ళు తోడుంటేనే కదా ఎంత పరిచర్య చేయగలిగారు. కనుక దైవజనునికి దేవుడిచ్చే ప్రతిఫలాలలో, రివార్డ్స్ లో సగం ఎవరికి ఉంటాయి, వారితో ఉన్న వాళ్ళకు ఉంటాయి. అది దైవజనుడితో కావచ్చు, దైవజనురాలతో కావచ్చు. హల్లెలూయా. అందుకే మాక్సిమం చాలా మంది నేను ఎక్కడికి వెళ్ళిన మా పాస్టర్ గారితోనే ఉంటాను అంటారు. హల్లెలూయా. ఇంకో రకం ఉన్నారు, మా పాస్టర్ గారితో ఉంటే మా సుమ్మక్కలు బాగుపడతాయి అనుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. లేదు, మా పాస్టర్ గారితో నేను చారణమైనా సరే కలిసి తింటాను అనే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఇంకా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తాడు తెలుసా, నువ్వు అడవుల్లోకి వెళ్ళి పరిచర్య చేయని చెప్తాడు. ఇంకా ప్రార్థన చేస్తే నువ్వు జైల్లోకి వెళ్ళి పరిచర్య చేయొచ్చు. అందరూ చేయలేరు. దేవుడు ఎవరికైతే ఏర్పాటులో ఉంచుతారో వారు మాత్రమే చేయగలరు. జైలు మధ్య పరిచర్య, హాస్పిటల్లో పరిచర్య, ఇంకా ఇంకోటి ఏం చెప్పాను, అడవులలో పరిచర్య. ఈ విధంగా దేవుడు వారి 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 పనిని బట్టి, వారి వారి ఏర్పాటును బట్టి వారిని ప్రేరేపిస్తున్నప్పుడు వారు ఏ పరిచర్యలోకి వెళ్ళాలో దాన్ని దేవుడు వారికి తెలియపరుస్తారు. ఇప్పుడు మీరు అందరూ చేయవలసింది ఏంటంటే ఇక్కడే కూర్చోకుండా, ఇంకెప్పుడు ఇక్కడే కూర్చొని వినకుండా, ప్రభువా నా పని ఏంటి, మీరు నన్ను ఏ పని కొరకు పిలుచుకున్నారు, నేను ఏ పనిలో ఉండాలి, మీ పని మీకు కన్ఫర్మ్ అయిపోతే అది ఎప్పుడు దేవుడు దాన్ని ఏమంటారు, ఎప్పటి నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాడు అనేది తర్వాత విషయం. మీ పిలుపులోకి, మీ ఏర్పాటులోకి మీరు ఎప్పుడు ప్రవేశిస్తారు అనేది సెకండరీ. ఫస్ట్ మీ ఏర్పాటు మీకు ఏమవ్వాలి, కన్ఫర్మ్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పాస్టర్ పనికే పిలువబడరు, అందరూ సువార్త పనికే పిలువబడరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పిలువబడతారు. ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ ఏ పనిలో ఉన్నారు, దేవుని పనిలోనే ఉన్నారు, సంఘాన్ని కట్టే పనిలోనే ఉన్నారు. ఒక్క కుటుంబము ఏర్పడటకు తల్లి, తండ్రి, పిల్లలు, నానమ్మ, తాతయ్య ఇలా ఉంటారు కదా, మొత్తం
అందరూ ఎలా అవసరమో ఒక సంఘము కట్టబడుటకు అన్ని రకములైన పరిచర్యలు గలవారు సంఘాలలో ఉండాలి. అప్పుడు ఆ సంఘాలు ఆరోగ్యకరమైన సంఘాలుగా ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ కూడా మైనస్ పాయింట్ అనేది ఉండదు. ఎక్కడ కూడా దేవుని సేవ ఆగిపోతుంది అనేది ఉండదు. చూడండి, చేపలు వేసే వాళ్ళు, క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, సౌండ్ సిస్టమ్ పెట్టేవారు లేకపోతే కదా. సౌండ్ సిస్టమ్ పెట్టారు, చేపలు వేశారు, దైవజనులకు నీళ్లు పెట్టేవారు లేకపోతే. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పని జరగదు, దేవుని పని ఆగిపోదు, దేవుని పని జరుగుతుంది. కానీ అక్కడ ఏమొచ్చిందంటే లోపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపము జరగకుండా చూసుకోవాలి. ఇంకా మనకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక రాజు తన కోసం రాయబడింది ఏంటంటే దేవుని యొక్క సేవ అతని కాలంలో లోపము లేకుండా జరిగించాడంట. అంటే యాజకులు పని యాజకులు చేస్తున్నారు, పాలకులు పని పాలకులు చేస్తున్నారు, పాలకులు ద్వారపాలకులు, గుమ్మమ్మ దగ్గర పాలకులు, గుడారము ద్వారం దగ్గర పాలకులు, బయట పాలెము ఉన్న ద్వారం దగ్గర పాలకులు, వాచ్మెన్స్. అంటే చర్చి దగ్గర గుమ్మం దగ్గర పాలకులు ఒకరు, ఆ బయట ఇంకొకరు ద్వారపాలకులు. పాలెం అంటే ఊరు దగ్గర. ఆ ఇశ్రాయేల్ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలు ఒక సరిహద్దు ఉంటుంది, అక్కడ ఒకరు. ఈ విధంగా మొత్తం ద్వారపాలకులను కూడా విడగొట్టేసి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. రాజు దగ్గర ఇద్దరు బంట్లు ఉంటారు కదా, వాళ్ళు కాకుండా కొంచెం కోట బయట ఒకరు. ఈ విధంగా అందరినీ నిలవబెట్టేశారు. యాజకులు, పాఠకులు, వాయిద్యాలు వాయించేవారు, స్వరమండలంలో కూడా హెచ్చు స్థాయి స్వరాలు వాయించే స్వరమండలాలు వేరు, తగ్గు స్థాయి వాయించే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. చూసారా మళ్ళీ? హల్లెలూయా. అలా దేనికి అదంతా డివైడ్ అయిపోయింది. నిబంధన మందసాన్ని మోయివారు వేరు, గుడారమును ఎత్తువారు వేరు, వాటికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ మోయివారు వేరు, వారు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసే వాళ్ళు వేరు, బండ్ల మీద మోసుకుని వెళ్ళేవారు వేరు. ఈ విధంగా మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. అన్ని రకములకు దేనికది డివైడ్ చేసేసి అందరినీ కూడా సేవలో వాడుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘములకు వచ్చిన మనకు దేవుడు అనేక పనులను, ఎవరో అంటే చర్చికి వచ్చిన ఒక్క విశ్వాసి కూడా పని లేకుండా ఉండకూడదు. ఏదో ఒక పని వారికి అప్పగించబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుడు ప్రేరేపిస్తాడు, నువ్వు ప్రతిరోజు దైవజనుల ఇంటికి వెళ్ళి వాకిలు తుడిచేసి రమ్మని దేవుడు అప్పచెప్తాడు వాళ్ళకి. హల్లెలూయా. వారు రోజు చేసే పని ఏంటంటే పొద్దున్న సాయంత్రం వెళ్ళి వాకిలు తుడిచేసి రావడమే. వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఆ రోజుకి వాకిలి క్లీన్ అవ్వదు. హల్లెలూయా. సో అలాగా దేవుడు వారి పని వారికి అప్పచెప్తాడు. సెకండ్ ఏంటంటే వారి పనిలో వారికి నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం లేకపోతే దేవుడు తాను ఆ పనిని వారికి అప్పచెప్పినందుకు ఏమవుతాడు? ఆయన పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. సౌలు రాజుగా దేవుడు నిలవబెట్టాడు, కానీ సౌలు దానిని ఉపయోగించుకొనలేదు. దేవుడు తనకిచ్చిన స్థానాన్ని అతడు సరైన రీతిలో ఉపయోగించకుండా దేవుడిని పక్కన పెట్టి నేను రాజునయ్యాను కదా అనే అహంకారంతో, గర్వంతో అతను ఏం చేశారు? తన యొక్క స్థానాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించకుండా గర్వించిన కారణంగా దేవుడు అతన్ని బట్టి దుఃఖపడ్డట్టు మనం చూస్తున్నాం. నేను సౌలు రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన పనిని బట్టి దేవుడు దుఃఖపడకూడదు, పశ్చాత్తాపడకూడదు. నా బిడ్డ నేను ఇచ్చిన పనిని నమ్మకంగా చేశారు కాబట్టి భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా మిమ్మల్ని దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మీ పిలుపు ఏంటో, మీ ఏర్పాటు ఏంటో నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. మరి ఈ 4 రోజులు కూడా ఈ